that Hyderabad city in Telangana has emerged as a prime destination for foreign investments and job opportunities in India. Last statement. అంటే అప్పటికే ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బ్రిడ్జింగ్ ద స్కిల్స్ గ్యాప్ త్రూ కొలాబరేటివ్ ఇన్నోవేషన్ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. దాంట్లో ముందున్నటువంటి స్థితిగతులను చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ద్వారా చేద్దామనుకుంటున్నటువంటి విషయం అప్పటికే ఏముంది చెప్తున్నారు 2024లో. ఇన్ ద డొమైన్ ఆఫ్ కంప్యూటర్ విజన్ కొలాబరేషన్ టేక్స్ సెంటర్ స్టేజ్, fostering a convergence of talent from divergent backgrounds, government-sponsored hackathons and innovation challenges serve as catalysts for creativity, propelling computer vision into applications that redefine India's interaction with the visual world. An exemplary illustration of this collaborative innovation is the synergy between T-Hub and T-Works in the state of Telangana. T-Hub, T-Works ద్వారానే చాలా మటుకు మనం సాధించాం, మన ఫలితాలు సాధించాం, చక్కగా మనం రిజల్ట్ సాధించాం. కాబట్టి నేను కోరుతా ఉన్నా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధ్యక్ష డిమాండ్స్ లాస్ట్ నాకు డిమాండ్ మీరు కేటాయించిన నిధులు MAUDకి ఎస్పెషల్ హైదరాబాద్కి నిధులు కేటాయిస్తారు తప్ప అవి ఖర్చు చేయట్లేదు. కాబట్టి 10,000 కోట్ల మీద కేటాయిస్తున్నారు. ఈ జీతభత్యాలు మెయింటెనెన్స్ లోన్ల మటు కాకుండా ఎక్స్క్లూజివ్గా 10,000 కేటాయించి 4 సిటీ చక్కర్ల పడి ఉన్న హైదరాబాద్ సిటీని ఆగం చేయదని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, నగర గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి మీద గడిచిన 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది తప్ప హైదరాబాద్ నగరం అభివృద్ధి కాలేదు అధ్యక్ష. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ నగరాన్ని అమెరికా చేస్తామని, లండన్ చేస్తామని, హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని ఇలాంటి డైలాగులు చాలా చేసినారు అధ్యక్ష. వస్తుంది అధ్యక్ష. నేనేమంటున్నంటే అధ్యక్ష, అభివృద్ధి చేస్తాము అనేటువంటి మాట చెప్పి చేస్తాం అభివృద్ధి చేస్తామని అధ్యక్ష. మన ముందే ఉంది హుసేన్ సాగర్ ఉంది, మనం హుసేన్ సాగర్ అంటాం. హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్లు తయారవుతాయి అని చెప్పిండ్రు అధ్యక్ష. అందుకే మీరు చేస్తామన్నారు, 10 సంవత్సరాలు చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా, అధ్యక్ష కేటీఆర్ గారు. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో అందరం ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో మనం జిల్లాలలో నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా అందరు హైదరాబాద్ నగర వాసులే అధ్యక్ష. తర్వాతనే జిల్లాలు కాన్స్టిట్యున్సీలకు వెళ్తారు. ముందు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అధ్యక్ష? ఎవరమున్నా ఏమి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు,